నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి రోజా గారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా కానీ మేము పార్టీలోనే ఉంటాము, ఇస్తే పార్టిసిపేట్ చేస్తాము, పోటీ చేస్తాం, లేకపోయినా కానీ ఇక్కడే ఉంటాం అన్నట్టుగా చెప్తున్నారు. సో అంటే ఆల్రెడీ వాళ్ళకి పార్టీ నుంచి ఎటువంటి టికెట్స్ రావని చెప్పడం తెలియడంతోనే వాళ్ళు ఇలా పాజిటివ్ వేలో థింక్ చేస్తున్నారా, అసలు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో మంత్రి రోజా గారు ఏదో టాపిక్లో హైలైట్ అవుతూనే ఉంటారు. ఇంకా గుడివాడ అమర్నాథ్ గురించి అయితే ఆయన పేరు వినగానే కోడిగుడ్డు గుర్తు వస్తుంది. సో కోడిగుడ్డు మంత్రి అంటేనే ఈజీగా ఉంటుంది, అమర్నాథ్ అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఈ జనరేషన్ కి పోసాను అనుకోండి, కోడిగుడ్డు మంత్రి అంటేనే ఇమీడియట్ గుర్తొస్తుంది. ఐటీ అంటే గుర్తురాదు. ఐటీ శాఖ మంత్రి ఎవరంటే చెప్పలేరు, తొందరగా ఆలోచిస్తారు. కోడిగుడ్డు మంత్రి అనగానే ఓ అమర్నాథ్. సో అలా అయిపోయింది ఆయన పరిస్థితి. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అవుతున్నారు, రాబోయేటువంటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఎవరికి టికెట్లు ఇవ్వము అనేసి అని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకేనైనా పాజిటివ్గా వీళ్ళు తీసుకోవడానికి రోజా గారు అండ్ అమర్నాథ్ గారు ఇద్దరు కూడా సో ఇవ్వకపోయినా మాకేం ప్రాబ్లం లేదు, ఇస్తే పోటీ చేస్తాం, లేకపోతే అలా సైలెంట్ ఉంటాం అన్నట్టుగా, అంటే పాజిటివ్ వేలో తీసుకుంటున్నారా వీళ్ళు? అసలు ఏమనుకోవాలి వీళ్ళని? వాళ్ళు చెప్పింది ఎలా ఉందంటే ఇండైరెక్ట్గా అక్కడ ఏదో లేదని చెప్పారు. లేదని చెప్పితే అది డైరెక్ట్గా చెప్పలేరు కదా. సో మేము తప్పుకుంటాం, మా జగనన్న చెప్తే మేము తప్పుకుంటాము, ఎవరికైనా ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తాము, మేము తప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. జగనన్న కూర్చోమంటే కూర్చుంటాం, నుంచోమంటే నుంచుంటాం, మేము ఒప్పుకుంటాము, తప్పుకుంటాము అని చెప్పేసి చెప్తాం. ఇది ఒక పాజిటివ్ అనమాట. అంటే జనరల్గా తప్పుకోమంటే ఎవరు ఈ మధ్యకాలంలో ఏంటి ఫోన్ చేసినా కానీ ఎత్తుకోవట్లా. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు అంటే ఫోన్ వస్తే కనుక మిమ్మల్ని నెక్స్ట్ ఎలక్షన్లో వేరే చూసుకోమని చెప్తారేమో, నీకు టికెట్ ఇవ్వలేనని చెప్తారేమో అని చెప్పేసి ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. కొంతమంది ఫోన్ ఎత్తినా కానీ వాళ్ళు చెప్పినట్టు రావట్లేదు. సో ఒక 20 మందికి పరిమితమైంది అది. ఫస్ట్ 20 మంది వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. సరే వాళ్ళు ఉంటారా పార్టీలో వెళ్ళిపోతారంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతోటి జనసేనతో టచ్లో ఉన్నారనేది వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో మనకు ఫైర్ బ్రాండ్స్గా కనిపించేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా, జగన్మోహన్ రెడ్డి కూర్చోమంటే కూర్చో, నుంచోమంటే నుంచో అని చెప్పి అన్నట్టుగా ఉండేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళలో? కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, పేర్ని నాని, రోజా, గుడివాడ అమర్నాథ్ ప్రధానంగా కనిపిస్తున్నారు. సరే మిగతా వాళ్ళు ఉన్నారు కానీ బట్ వీళ్ళు వీర విధేయుల్లాగా కనిపిస్తూ ఉంటారు మనకి. ఆల్రెడీ కొడాలి నాని కాశీ వెళ్ళిపోయారంటే నాకు ఇవాళ ఉదయం వరకు ఫోన్ చేసి చెప్పారు, కొడాలి నాని కాశీ వెళ్ళిపోయారు, ఇంకా అతనికి కూడా టికెట్ లేదేమో, అందుకే కాశీ విశ్వేశ్వరుని వేడుకోవడానికి కాలినడకన తిరుమల వెళ్తున్నారని విన్నాం. కార్యకర్తలు పులివెందుల నుంచా? ఓకే, జనాలు కూడా. సో పులివెందులను కాపాడమని బహుశా ఏమో తెలియదు. సో అంటే ఆయనకి పులివెందులు వెళ్ళిన సందర్భంగా కొంచెం అక్కడ ఏదో వ్యతిరేకత కూడా వచ్చిందని చెప్పి న్యూస్ కూడా వచ్చింది. ఆయనకు క్లారిటీ వచ్చింది అన్ని రకాలుగా. సో ఇప్పుడు ఏకంగా పేరుని నాని కాశీ వెళ్ళారా? పేరు నాని కదా, గుడివాడ నాని. గుడివాడ నాని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని, కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని. సో ఆయన కాశీ వెళ్ళారని చెప్పి వాళ్ళు ఉదయం ఫోన్ చేశారు. సో బహుశా కాశీ వెళ్ళారంటే అంతకుముందు పాపం మంత్రి పదవి తీయగానే గొడ్డల చావిట్లో వెళ్ళి పనుకున్నారు, గుర్తుందో లేదు? ఆ ఫోటో వైరల్ అయింది అప్పుడు సోషల్ మీడియాలో. మంత్రి పదవి ఫస్ట్ క్యాబినెట్లో ఉన్నాడు ఆయన, సెకండ్ క్యాబినెట్కి వచ్చేసప్పటికి ఆయన పక్కన పెట్టేశారు, చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారా అని చెప్పి అందరూ ఎదురు చూశారు. 4 days తర్వాత 2 days 4 days తర్వాత గొడ్డల చావిట్లో పనుకున్నట్టు ఫోటో బయటకు వచ్చింది, వైరల్ అయిపోయింది అది. సో కొడాలని పరిస్థితి కావాలని చెప్పి అనుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు టికెట్ ఆయనకు కూడా ఉందా లేదా అనేటువంటి ఒక డౌట్ క్రమంలోనే కాశీ విశ్వేశ్వరుని వేడుకోవడానికి వెళ్ళారో ఏంటో అనేది ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. సరే ఇంకా వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి అని అంటే ఆడ వల్లభనేని వంశీని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఆయన తీసుకొచ్చేసి విజయవాడ ఎంపీగా ఏమని చెబుతున్నారు. ఆయన గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యే, కానీ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ రెబల్ అయ్యి జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. ఇప్పుడు ఆయన్ని విజయవాడ ఎంపీగా ఏమంటున్నారు, ఆయన గన్నవరం ఎమ్మెల్యే టికెట్ లేదని చెప్పేది ఒక టాక్ నడుస్తుంది. అలాగే రోజా అసలు ఫస్ట్ లిస్టులోనే సర్వేల లిస్టులో అత్యంత డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే రోజా, మొదటి నుంచి వినిపిస్తుంది రోజా పేరు. సో అక్కడ రోజాకి ఎంత వ్యతిరేకత ఉంది నగరిలో అనేది అందరికీ తెలిసిన విషయమే. నగరిలో ఉండేటువంటి లీడర్లతోటి ఏ విధంగా ఈమె విభేదిస్తున్నారు,
అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లకి రోజాకి ఎంత గ్యాప్ ఉందో అది అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. సో అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రోజా అంటే అసలు రాజకీయాల నుంచి ఇవని బయటికి పంపించాలనేటువంటి యాంగిల్లో ఆయన పావులు కదుపుతున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అయితే అప్పుడప్పుడు రోజా బ్రాండ్ అంబాసిడర్ కదా, సినిమా హీరోయిన్ కదా, వెటరన్ హీరోయిన్ కదా, అంతకుముందు హీరోయిన్ కదా. సో ఆమె కొంచెం పార్టీ వాయిస్ వినిపిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొంచెం మరి స్టాలిన్ చెప్పారు అందుకు ఇచ్చారని ఒకళ్ళు, కేసీఆర్ చెప్పారు అందుకు మంత్రి పదవి ఇచ్చారని ఒకళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఆమెకు అసలు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారనే దానికి అప్పట్లో. సో ఇప్పుడు ఆమెని ఇదే లాస్ట్ ఆప్షన్ నీకు అని చెప్పి అప్పుడే మంత్రి పదవి ఇచ్చారనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఈ లోపుగానే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శించడం అంటే పద్ధతిగా విమర్శిస్తే పర్లేదు, విధానపరమైన విమర్శలు చేస్తే పర్లే, కానీ ఆమె ఉపయోగిస్తున్నటువంటి పదజాలం మీద పబ్లిక్ కూడా రకరకాలుగా అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి ఆమె మీద. సో ఆ విధంగా విమర్శించినందువల్ల జగన్మోహన్ రెడ్డి లుక్స్లో పడిపోతే మళ్ళీ టికెట్ వస్తుందేమో అని చెప్పి ఆశిస్తున్నట్టున్నారు ఆవిడ. బట్ అలాంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత బహుశా నేను అనుకోవటం, ఆమె నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను పోటీ నుంచి పక్క ఉంటాను, జగన్ ఎవరికి ఇస్తే వాళ్ళని నేను గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను నేను అని చెప్తూ నాకే వస్తుంది అనుకుంటున్నానని చెప్పి మళ్ళీ లాస్ట్లో ముక్తాయింపు ఇచ్చారు. జస్ట్ మంగళవారం రోజు మీడియాతో మాట్లాడుతూ. అట్ ద సేమ్ టైం అదే మంగళవారం రోజు గుడివాడ అమర్నాథ్ వైజాగ్ ఆయన కూడా మా జగనన్న నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, మా జగనన్న నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను పార్టీలోనే ఉంటాను, పార్టీలోనే పనిచేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే టికెట్ రానటువంటి వాళ్ళు, అంటే టికెట్ మీకు లేదని చెప్పినా కానీ ఈ రూపంలో పాజిటివ్ రూపంలో వస్తున్నటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు ప్రధానంగా. జనరల్గా మా అంతకుముందు నేను పనిచేసినట్టు ఆఫీస్లో కూడా ఒక కీ పోస్ట్లో ఉండేటట్టు ఒక అతను ఉండేవాడు, నాకు కొంచెం అంటే నాకన్నా తక్కువ పోస్ట్లో ఉండేవాళ్ళు. సో అతను చైర్మన్ పిలిస్తే పోయేవాడు. చైర్మన్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ బయటకు వచ్చి నవ్వేవాడు. ఏంది నవ్వుతున్నావు అంటే నా మీద చాలా ప్రేమ అబ్బా చైర్మన్కి, అందుకే కొంచెం కోపడ్డారు, కానీ లోపల తడి వేరే విధంగా పడింది అనేది తెలుసు నాకు. సో అలాగే ఏం జరిగినా మనం మంచిగా బయటకు వచ్చేసి చైర్మన్ నా మీద చాలా ప్రేమ అబ్బా, అందుకని నాకు కొంచెం కోపడినట్టు మాట్లాడాడు, జాగ్రత్తలు కోపడినట్టు మాట్లాడాడు, ఆయనకి నేనంటే ఎంత ప్రేమ ఉండబట్టే కదా అట్ట మాట్లాడింది, అందరిని మాట్లాడలేదు కదా అట్ట అని చెప్పేవాడు నాకు. ఆ టైప్లో వీళ్ళు కూడా ఆల్రెడీ లోపలేమో తడిబడి ఉంటుంది వీళ్ళకి కూడా, ఆల్రెడీ అంటే టికెట్ ఇవ్వలేమని చెప్పేసి ఆల్రెడీ మీ గ్రాఫ్ బాగాలేదని చెప్పుంటారు, బట్ అది బయటికి చెప్పుకోలేరు కదా. బయటికి చెప్పలేని పరిస్థితుల్లో మేమే తప్పుకుంటాము, జగన్ అని చెప్తే మాకు శిరోధార్యం, మాకు జగన్ ఏ పొలిటీషియన్ కూడా మేము పోటీలో ఉండకపోయినా పర్లేదు, వేరే వాళ్ళని ఇక్కడ పోటీగా పెట్టినా కానీ మేము పని చేస్తామని చెప్పి సాధారణంగా అనరు, ఎవరు సాధారణంగా అనరు. కానీ వీళ్ళు అంటున్నారంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు వీళ్ళకి అని మనం అనుకోవాలి. ఒక క్లారిటీ ఇచ్చేశారు, దాన్ని ఏంటంటే ఒక పాజిటివ్ యాంగిల్లో పబ్లిక్కి చూపించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. సరే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా పబ్లిక్ అయితే అంత అమాయకులు అయితే కాదు కదా, పబ్లిక్ అమాయకులు కాదు. వస్తున్న సర్వేలు ఆల్రెడీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏదో ఒక రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళు ఒక రకమైన కొత్త గేమ్ని ప్రారంభించారు. అంటే వీళ్ళకి టికెట్ లేవని చెప్పి మేమే తప్పుకుంటామని చెప్పి ముందే వీళ్ళే చెప్పుకుంటూ మేమే చెప్పాము జగనానికి, అందుకే వేరే వాళ్ళని పెట్టారు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం. ఒకవేళ కనుక టికెట్ వీళ్ళకి ఇవ్వకపోతే అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటనేది మనం చూడొచ్చు సమీప భవిష్యత్తులో. ఎందుకంటే ఇదే రోజా గారు జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నని రాజశేఖర రెడ్డిని ఏ విధంగా విమర్శలు చేశారో అందరికీ తెలుసు, సపరేట్గా మనం గుర్తు చేయవసరం. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఏ విధంగా అంటున్నారో చూస్తున్నాం మనం. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఏ విధంగా మారుతారో కూడా మనం చూడొచ్చు. రాజకీయాల్లో ఇవన్నీ చాలా చూసాం గత 20-30 సంవత్సరాల నుంచి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎవరికి టికెట్స్ లేవని సంగతి అందరికీ తెలిసిందే. బట్ కొంతమంది అయితే దాన్ని పాజిటివ్ వేలో చూస్తున్నారు, ఏం జరిగినా మనం మంచిగా అన్నట్టు. అంటే మనం డైరెక్ట్గా వద్దు అనకుండా పార్టీ నుంచే మీకు వాళ్ళకున్న ఇమేజ్ తక్కువ జాగ్రత్త పడుతున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు మిగులుతాయి కదా, అంటే రాజకీయాల్లోకి పోటీ చేస్తున్నాము అని అంటే ఒక స్థానం నుంచి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఓడిపోయే స్థానాలు డబ్బులు ఎందుకు పెట్టడం అన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేయడానికి ఇష్టంగా లేరు అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. సో వాళ్ళైతే పార్టీ నుంచే టికెట్ లేవు అనేసరికి ఇంకా సరే ఓకే మేము చెయ్యంలే, మీరు ఏది చెప్తే అది
తానంటే తందాని అంటామనే రీతిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం రాబోయేటువంటి రోజులు ఇంకెంతమంది ఇలా బయటకు వస్తారో, ఏం జరిగినా మాకు మంచికి. సో మేము ఏం చేసినా తలుపుతాం అన్నట్టుగా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.